శ్రీకాకుళం పట్టణంలోని గొంటి వీధిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బంది నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 16వ డివిజన్ గొంటి వీధి సచివాలయంలో ఉన్న గొంటి వీధి, ప్రకాష్ నగర్ కాలనీ, రామ మందిరం, సాయిబుల్ తోట పరిసరాల పరిధిలో గల 0 నుంచి 5 సంవత్సరాల లోపు వయసు గల చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను 16వ డివిజన్ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ సెల్ ప్రధాన కార్యదర్శి సవలాపూర్ వెంకటరమణ మాదిగా పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తుతోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, దీని ప్రకారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్న క్రమంలో పోలియో రహిత దేశంగా రాష్ట్రాన్ని ఉంచడంలో మనమందరం భాగస్వామ్యం అవ్వాలని, పిల్లలకు బంగారు భవిష్యత్తు అందివ్వాలని రమణమాదిగా అన్నారు. డాక్టర్ విజయ్, ఏఎన్ఎం మేరీ, అంగన్వాడీ టీచర్స్ అరుణ, నళిని, హైమావతి, ఆశ కార్యకర్తలు శశికళ, దీప, మంగవేణి, నాగమణి, కొర్లకోట కొండలరావు తదితరులు పాల్గొన్నారు.